నమస్తే, నా పేరు సంధ్య. తెలంగాణ ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కదంబం A6 న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. సిరిసిల్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సిరిసిల్లలో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి దిష్టిబొమ్మతో శవయాత్ర. ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన సభ. పాల్గొన్న అంబేద్కర్ సంఘాల ఐక్యవేదిక నాయకులు. సిరిసిల్లలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక నేత కార్మికుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య. శోక సంద్రంలో కుటుంబీకులు. సిరిసిల్లలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సిరిసిల్ల ఆర్టీసీ డిపో ఎదుట గేట్ ధర్నా. పాల్గొన్న తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జీపీ సింగ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలను నిరసిస్తూ సిరిసిల్లలో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి దిష్టిబొమ్మతో శవయాత్రతో వినూత్న నిరసన తెలిపారు. సిరిసిల్ల డివిజన్లోని 9 మండలాల నుంచి దళితులు చేలో సిరిసిల్ల కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు రోహిత్ ఆత్మహత్యకు కారకులైన కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, వీసీ అప్పారావు, ఎమ్మెల్సీ రామచంద్రరావులతో కూడిన ఉమ్మడి దిష్టిబొమ్మను డప్పు చప్పుళ్లతో శవయాత్ర నిర్వహించారు. అనంతరం గాంధీ చౌరస్తాలో దహన సంస్కారాలు నిర్వహించారు. ప్లకార్డులు చేతబూని ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకొని ఈవోకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డివిజన్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కత్తెర దేవదాస్, కౌన్సిలర్ రాగుల జగన్, కొలనూరి ధర్మేందర్, అంకని భాను, ఆవునూరి ప్రభాకర్, రాగుల రాములు, ఆవునూరి వెంకట్రాములు, తంగెళ్లపల్లి దేవయ్య, కంసాల మల్లేశం, జక్కుల యాదగిరి, నాలుక సత్యం, కొట్టేపల్లి సుధాకర్, జక్కుల రామచంద్రం, లింగంపల్లి సత్యనారాయణ, గొట్టె రుక్మిణి, కారంపూరి లక్ష్మణ్, తాళ్లపల్లి ప్రభాకర్, బొల్లి రాజలింగం, ఇరిగే భాను, చిలువెరి చిరంజీవి, ఆవునూరి ఆంజనేయులు, రొడ్డ రామచంద్రం, బొడ్డు ముత్తయ్య, మేకల కమలాకర్, వేముల రమేష్ మరియు వివిధ మండలాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సిరిసిల్లలో కాటన్ కార్మికుల కూలి పెంపు కోసం పోరాటం చేస్తామని ప్రజాతంత్ర పవర్లూమ్ కార్మిక సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నల్ దాస్ గణేష్ అన్నారు. సిరిసిల్లలో పద్మానగర్లోని ఏఐటియుసు కార్యాలయంలో ప్రజాతంత్ర పవర్లూమ్ కార్మిక సమాఖ్య కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు కోడూరి శ్రీహరి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అన్నల్ దాస్ గణేష్ మాట్లాడుతూ కాటన్ కార్మికుల కూలీ ఒప్పందం గడువు 8 నెలల కిందట ముగిసిందని, కొత్త కూలీ ఒప్పందం కోసం కాటన్ యజమానులు కూలీ పెంపుపై ఎలాంటి నిర్ణయం తెలపకపోవడంతో కూలీ పెంపునకు కార్మిక సంఘాలతో ఏకమై పోరాటం సాగిస్తామన్నారు. కార్మికుల ఆసాముల సమస్యలపై స్థానిక మంత్రి వర్యులు కేటీఆర్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేసిన ఫలితం లేకపోయిందన్నారు. ఇప్పటికైనా అడ్వైజరీ కమిటీ బోర్డు చైర్మన్ అయిన జిల్లా కలెక్టర్ స్పందించి యజమానులను, కార్మిక సంఘాలను, ఆసాములను పిలిపించి సమావేశం ఏర్పాటు చేయాలని, కార్మికుల న్యాయమైన కూలీను వారికి ఇప్పించాలని కోరారు. లేని పక్షంలో కార్మికుల, ఆసాముల, ఇతర కార్మిక సంఘాలను కలుపుకొని కార్మికుల న్యాయమైన కూలీ కోసం పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు ఆడేపు సంపత్, దేవన్న, దాసరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. 35,000 మరమ్మకాలు ఉంటాయి. అందులో కేవలం 10% మాత్రమే కాటన్ పరిశ్రమ నడుస్తుంది. దీనికి అనుబంధంగా డైయింగ్ యూనిట్, అలాగే సైజింగ్ వర్కర్లు ఉన్నారు. ఈ పరిశ్రమను, కాటన్ పరిశ్రమ నమ్ముకొని 1000 నుంచి 1500 మంది కార్మికులు ఉన్నారు. మరి వీళ్ళ కూలీ ఒప్పంద గడువు మూసి సంవత్సర కాలం గడుస్తున్న ఇటు యజమాన్యం కానీ అటు అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం. మరొకటి ఏంటంటే కార్మిక సంఘాలు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, ఇటు అధికారులకు ఇచ్చినా అటు యజమానులకు ఇచ్చినా కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి స్థానిక మంత్రివర్యులు కేటీఆర్ ఆధ్వర్యంలో అడ్వైజరీ బోర్డు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కలెక్టర్ గారు చైర్మన్గా ఉన్నారు. మరి ఇప్పటికైనా కలెక్టర్ గారు అడ్వైజరీ బోర్డు కమిటీ సమావేశం ఏర్పాటు చేసి కార్మికులు న్యాయమైన కూలీ ఇప్పించాలని మరి మా ప్రజాతంత్ర పౌరుల కార్మిక సమాఖ్య తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే కార్మికుల గురించి ఇప్పటి వరకు కొన్ని సంఘాలు అన్ని సంఘాలను కలుపుకొని ఒకవేళ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేయకపోతే అన్ని కార్మికులు ఆసనలతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ గురించి పోరాటాలకు సిద్ధంగా కావాలని కార్మికులు ఆసాములకు పిలుపునిస్తున్నాం. డ్యూటీ కోసం వచ్చిన డ్రైవర్, కండక్టర్లకు సర్వీసులు లేదంటూ సెలవులు రాయడం సరికాదని, కండక్టర్ల భద్రత కోసం ఏర్పాటు చేసిన టీ మిషన్లు పాడైపోయి సంవత్సరకాలం గడుస్తున్నా కొత్తవి ఇవ్వకుండా యాజమాన్యం కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుందని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జీపీ సింగ్ విమర్శించారు. కరీంనగర్ రీజియన్లోని అన్ని డిపోల్లో నెలకొన్న సమస్యలపై జిల్లా కమిటీ పిలుపు మేరకు తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సిరిసిల్ల ఆర్టీసీ డిపో ఎదుట గేట్ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జీపీ సింగ్ మాట్లాడుతూ డ్యూటీ వేళకు కార్మికులు డిపోకి వచ్చినా కూడా షెడ్యూల్ ప్రకారం సర్వీసులు అందుబాటులో ఉండటం లేవన్నారు. దీంతో అధికారులు, డ్రైవర్లు, కండక్టర్లకు లీవ్లు రాస్తున్నారని ఆరోపించారు. ఆక్యుపెన్సీ రావడం లేదన్న సాకుతో సర్వీసులను తగ్గించడం ఏంటని ప్రశ్నించారు. ప్రయాణికులు, కార్మికులను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారం డ్యూటీలను ఇవ్వకుండా ఓవర్ టైం చేయిస్తూ శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. యజమాన్యం తమ తీరును మార్చుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని జీపీ సింగ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎంయూ జోనల్ అధ్యక్షుడు నయీముద్దీన్, సెక్రటరీ అశోక్, టీఎంయూ రామ్రెడ్డి నాయక్, మహేందర్, నారాయణ, చందర్, రాజం, శ్రీనివాస్, కిరణ్, వసంతరావు, రాజేందర్, అంజయ్య, మహేందర్ మరియు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं मिशनలు వెంటనే మిషన్లు వెంటనే మిషన్లు వెంటనే డౌన్ డౌన్ ఆర్ఎం డౌన్ డౌన్ ఆర్ఎం డౌన్ డౌన్ ఈడీలు చేయించడం మానవాళి ఈడీలు చేయించడం మానవాళి డ్రైవర్లతో టీమ్ డ్యూటీ చేయించడం మానవాళి డ్రైవర్లతో టీమ్ డ్యూటీ చేయించడం మానవాళి మేనేజ్మెంట్ మొండి వైఖరి నశించాలి మేనేజ్మెంట్ మొండి వైఖరి యూనియన్ जिंदाबाद आरएम डाउन डाउन आरएम डाउन डाउन रहेंगे हमारे मांगे नहीं दिए तो बस का पहिया नहीं चलेगा बस का पहिया नहीं चलेगा बस का पहिया नहीं चलेगा नहीं दिए तो बस का पहिया नहीं चलेगा కరీంనగర్ జిల్లా వాళ్ళ జిల్లా కమిటీ కూడా రిప్రజెంట్ చేసినా కూడా ఆర్ఎం గారు పట్టించుకోకుండా పనివారాన్ని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ప్రతి డిపోలో
దాదాపు 10 నుంచి 20 మంది కండక్టర్ షాట్ ఉన్నారు. కండక్టర్ షాట్ ఉన్న వారిని కండక్టర్లను ఇవ్వకుండా ప్రతి వారిని సగం జీతంతో డ్యూటీ చేయించడం అనేది అన్యాయం. ఏదైతే డీడీలు చేస్తూ ఉన్నారో డీడీ చేస్తే ఏ సంస్థ చూసినా ఏ రాజ్యాంగం ప్రకారం చూసినా ఎక్కడ చట్ట ప్రకారంగా చూసినా ఎవరైనా ఒక డీడీ అంటే డబల్ డ్యూటీ చేస్తే డబుల్ వేజెస్ డబుల్ వేతనం ఇస్తారు. కానీ ఆర్టీసీలో 1000 రూపాయలు వచ్చి 2000 రూపాయలు కూడా ఉన్న సీనియర్ నాయకులు సీనియర్ వర్కర్లకు కూడా ఇలా కండక్టర్ అయితే 125, డ్రైవర్ అయితే కండక్టర్ అయితే 225, డ్రైవర్లు అయితే 250కే మాత్రము అడ్డ మీద కూలీలాగా వారికి డబ్బులు ఇచ్చుకొని చేయడం అనేది చేయిస్తూ ఉన్నారు. ఇంకో విధానం సిరిసిల్ల డిపోలు వస్తే లీవులు డియాబ్లు ఇచ్చినా కూడా వారిని ఇలా ఏదో వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు, వాళ్ళు డీడీ చేయలేరు అని చెప్పేసి వారిని డీడీలు లీవులు క్యాన్సిల్ చేసి ఎప్పుడో శాంక్షన్ చేసి వాళ్ళు వాళ్ళ అవసరాన్ని వాడుకొని ఎక్కడో వేరే ఊరికి ఏదో ఫంక్షన్కో ఇంకా ఏదైనా పండుగలకు వెళ్ళే వాటిని క్యాన్సిల్ చేసి డ్యూటీకి రమ్మని చెప్పడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. దారాలనే ఆధారంగా చేసుకున్న నేతన్నలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు తాళలేక బలవన్మరణాలకు గురవుతున్నారు. కాగా ఆర్థిక ఇబ్బందులు తాళలేక నేత కార్మికుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సిరిసిల్లలో విషాదం నింపింది. సిరిసిల్ల పట్టణం పద్మనగర్కు చెందిన జక్కని ఈశ్వర్ మరమగ్గాల పరిశ్రమలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో చేతి నిండా పనులు కరువవడంతో చేసిన అప్పులు అధికమవ్వగా మనస్తాపం చెందిన ఈశ్వర్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. గమనించిన కుటుంబీకులు సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీయూకు తరలించారు. చికిత్స పొందుతూ ఈశ్వర్ మృతి చెందాడు. దీంతో మృతుని కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మృతునికి భార్య సుజాత, కుమారులు సంపత్ కుమార్, వినయ్లు ఉన్నారు. నిరుపేద కుటుంబమైన వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం సెస్ పాలక వర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని, ఇల్లు లేని దళిత కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని సిరిసిల్ల డివిజన్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కత్తెర దేవదాస్ డిమాండ్ చేశారు. వేముల రోహిత్ ఆత్మహత్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయం ఎదుట తెలంగాణ అంబేద్కర్ సంఘం సిరిసిల్ల డివిజన్ దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల డివిజన్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కత్తెర దేవదాస్ మాట్లాడుతూ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి దళితునికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని, భూమి లేని దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల శివారులో ఎస్సీ గృహ సముదాయం శిథిలమైన వాటి స్థానంలో తిరిగి పాత పట్టాదారులకే నూతన గృహాలను నిర్మించి ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి షూరిటీలు లేకుండా బ్యాంకు రుణాలు ఇవ్వాలని, సిరిసిల్ల పట్టణ ప్రజలకు స్థానిక అవసరాలకు మానేరు వాగు నుంచి ఇసుక తీసుకొనుటకు ప్రభుత్వం అనుమతించాలని కత్తెర దేవదాస్ కోరారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డివిజన్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కత్తెర దేవదాస్, కౌన్సిలర్ రాగుల జగన్, కొలనూరి ధర్మేందర్, అంకని భాను, ఆవునూరి ప్రభాకర్, రాగుల రాములు, ఆవునూరి వెంకట్రాములు, తంగలపల్లి దేవయ్య, కంసాల మల్లేశం, జక్కుల యాదగిరి, నాలుక సత్యం, కొట్టపల్లి సుధాకర్, జక్కుల రామచంద్రం, లింగంపల్లి సత్యనారాయణ, గొట్టె రుక్మిణి, కారంపూరి లక్ష్మణ్, తాళ్లపల్లి ప్రభాకర్, బొల్లి రాజలింగం, ఇరిగే భాను, చిలువేరి చిరంజీవి, ఆవునూరి ఆంజనేయులు, రొడ్డ రామచంద్రం, బొడ్డు ముత్తయ్య, మేకల కమలాక, వేముల రమేష్ మరియు వివిధ మండలాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. దళిత జడ్జీలు ఉన్నట్టయితే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అక్కడికి పోయిన తర్వాత అక్కడ జడ్జీలు సాక్షులు చెప్పాయని కొట్టేస్తే మళ్ళీ వాటిని హైకోర్టు తీసుకెళ్ళినప్పటికీ న్యాయం జరగడం లేదు. అందుకే మహానుభావుడు అంబేద్కర్ గారు అన్నారు, రిజర్వేషన్లలో మాకు మేమే ఓట్లేసుకుంటాం, మా ఓట్లే ఉండాలని చెప్పడం జరిగింది. అయినప్పటికీ మరి అగ్రకుల ఆధిపత్యంతో మరి ఈ విధంగా ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఈ విధంగా జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా మన సిరిసిల్లో ఉన్నటువంటి సెస్ లో కూడా కుట్ర జరుగుతూ ఉంది. ఏంటంటే సెస్ లో రిజర్వేషన్ లేకపోగా మరి ఉన్నటువంటి ఓట్లకు కూడా ఎస్సీ ఓట్లకు గండి కొట్టే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం ఎండి గారు మరి రిజిస్టర్ అనేటువంటి ఎలక్షన్ ఆఫీసర్ గారు కుట్రబండి మరి ఎవరైతే డి ఉన్నారో వాళ్ళకు ఓటు హక్కు లేదని చెప్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎలక్ట్రిసిటీ బిల్లులు మాఫీ చేస్తామని చెప్పడం మూలంగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు ఎవ్వరు కూడా అప్పటి నుంచి బిల్లు కట్టకుండా ఉండిపోయారు. ప్రతి నెల కంపల్సరీ బిల్లు కట్టేటువంటి దళితులు కూలి పని చేసుకొని వచ్చినటువంటి డబ్బులు ఎలక్ట్రిసిటీ బిల్లుకి ఇంత, దీనికి ఇంత, దానికి ఇంత అని చెప్పి జమ చేసుకొని డేట్ రాగానే కట్టేటువంటి ఈ కుటుంబాలు ఈరోజు ఏమైపోయినాయి, మాఫీ అవుతుంది కదా అని చెప్పి కట్టకుండా పెండింగ్ అయిపోయింది. ఈ పెండింగ్ చేయడం మూలంగా ఓట్లు పెండింగ్ ఉన్నటువంటి బిల్లుల వల్ల ఓట్లు లేవడం వల్ల మరి ఏ రాజ్యాంగంలో ఉందో మరి ఎండి గారు చెప్పాలి. ఒకవేళ కనుక నేను ఈ సందర్భంగా ఎండి గారికి హెచ్చరిస్తా ఉన్నా, మీరు కనుక ఈ నిర్ణయం తీసుకుంటే ఎస్సీ ఎస్టీ చట్ట పరిధిలోకి మిమ్మల్ని గుంజి తప్పకుండా మీకు శిక్ష పడే విధంగా చూస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రైవేట్ కాలేజీలలో కూడా రిజర్వేషన్ పాటించాలి. దళితులకు ఫీజు మాఫీ కాదు, ఫీజు మాఫీ ఉండాలని చెప్పి సందర్భంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే గౌడ కులస్తులకు పద్మశాలీలకు ఇస్తున్నటువంటి 50 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చే విధానం ఉంది కాబట్టి దళితులు కష్టపడి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు. కాబట్టి 50 సంవత్సరాలకి వృద్ధాప్యం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నా దళితులందరికీ 50 సంవత్సరాల నుంచి నిండినటువంటి ప్రతి దళితునికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే బ్యాంకులలో ఎస్సీ ఎస్టీలకు లోన్ల విషయానికి వచ్చినప్పుడు షూరిటీలు అని చెప్పి అనేకమైనటువంటి ఆంక్షలు విధించి మరి లోన్లు ఇవ్వకుండా సతాయిస్తున్నారు బ్యాంకర్స్. దానికి ఈ ప్రభుత్వమే షూరిటీ పెట్టి మరి ఎస్సీలకు ఏదైతే వాళ్ళు పెట్టుకుంటారో ఆ ఫర్మ్ సరిపోయేంత లోన్ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పైన ఇక ముందు కూడా సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం సెస్లో అవినీతిని ఎండగడుతూ ప్రజాస్వామిక లౌకికవాద దళిత సంఘాలతో కలిసి పనిచేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ నిలుస్తుందని, సెస్ ఎన్నికల్లో 11 డైరెక్టర్ స్థానాలకు పోటీ చేస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి రామ్ గోపాల్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని సిపిఐ కార్మిక భవనంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గుంటివేణు అధ్యక్షతన సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి రామ్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భూసేకరణ చట్టం పేదల భూములను గుంజుకొని పేదల బతుకుల మీద మట్టి కొట్టేలాగా ఉందని ఆరోపించారు. సిరిసిల్ల డివిజన్లో రైతుల సమస్యల గురించి, విద్యుత్ సమస్యల గురించి పట్టించుకోకుండా అవినీతి ఊబిలో కూరుకుపోయిన రాజకీయ నాయకులే మళ్లీ ఓట్ల కోసం గ్రామాల్లోకి వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం పోరాడే నిజమైన ప్రజాతంత్రవాదులను గెలిపించి అవినీతి పరులను ఓడించాలని, 9 మండలాల్లోని రైతాంగం కమ్యూనిస్ట్ ఉద్యమాల కోసం పోరాడేవారిని గెలిపించాలని రామ్ గోపాల్ రెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎలిగేటి రాజశేఖర్, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రయత్నాన్ని కూడా వీళ్ళు ప్రాజెక్టుల రీడిజైనింగ్లో భాగంగా చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ ప్రభుత్వ కార్యక్రమం చేపట్టినా అక్కడ అవినీతి చోటు చూసుకున్నటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలు ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఈ మధ్యకాలంలో రేపు వచ్చే ఫిబ్రవరి నెలలో ఈ సిరిసిల్ల ప్రాంతీయ విద్యుత్ సహకార సంఘానికి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా జరగబోతూ ఉన్నాయి. ఈ సెస్కు జరిగేటువంటి ఎన్నికల్లో నిష్పక్షపాతంగా రైతుల పక్షాన నిలబడి పనిచేసేటువంటి కమ్యూనిస్టు అభ్యర్థులకు రైతులు అదేవిధంగా గృహ విద్యుత్ వినియోగదారులు ఓటు వేసి గెలిపించడం వల్ల గత అనేక సంవత్సరాలుగా తరతరాలు ఒక 30-40 సంవత్సరాలుగా ఈ విద్యుత్ వినియోగదారుల సహకార మండలిలో కొనసాగుతున్నటువంటి అవినీతి కూడా కొంత సామాన్య ప్రజానీకం రైతులు కరెంటు వినియోగదారులు అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ సెస్ ఎన్నికలు అనేది ఒక మంచి మార్గాన్ని వేస్తాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. నిష్పక్షపాతంగా అవినీతి రహితంగా అతి తక్కువ ధరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైనటువంటి విద్యుత్తును విద్యుత్ వినియోగదారులకు అందించేదానికోసం మన పార్టీకి సంబంధించినటువంటి
మన పార్టీ నాయకులు రేపు అభ్యర్థులుగా నిలబడతా ఉన్నారు, వాళ్ళని గెలిపించాలి. అదేవిధంగా ప్రజాస్వామికవాదులు ఓట్లల్లో మరి విద్యుత్ వినియోగదారులకు ఓటర్లకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటే ఖచ్చితంగా రేపు వాళ్ళు మరి దోపిడీ చేయడానికి అవకాశం ఉంటుంది, అవినీతి పాల్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవినీతి రహితంగా మరి రేపు భవిష్యత్తులో పాలన జరగాలంటే కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు సెస్ ఎన్నికల్లో నిలబడబోతా ఉన్నారు. 11 మరి డైరెక్టర్లకు మొత్తం పాలక వర్గానికి కమ్యూనిస్ట్ పార్టీ ప్యానెల్లో సిపిఐ తరఫున మేము నిలబెట్టబోతా ఉన్నాం. సిరిసిల్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సిరిసిల్లలో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి దిష్టిబొమ్మతో శవయాత్ర, ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన సభ. పాల్గొన్న అంబేద్కర్ సంఘాల ఐక్యవేదిక నాయకులు. సిరిసిల్లలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక నేత కార్మికుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య, శోకసంద్రంలో కుటుంబీకులు. సిరిసిల్లలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సిరిసిల్ల ఆర్టీసీ డిపో ఎదుట గేట్ ధర్నా. పాల్గొన్న తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జీపీ సింగ్. ఇవి ఇప్పటి వరకున్న A6 వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.